హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అసలు ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అంటే రాజమౌళి గారు ఒక ఫ్యాన్, ఒక అభిమాని మీద కోపమైండు, ఆగ్రహమైండు అనేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింద పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే లెక్క లేకుండా పోతుంది సినీ ఇండస్ట్రీ వాళ్ళకు అని. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, అసలు ఏ సందర్భంలో ఆయన రాజమౌళి గారు అగ్రహమైండు, కోపమైండు, అది ఫస్ట్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అసలు జరిగింది ఏంది అక్కడ? అసలు ఎందుకంటే అది జరిగేటప్పుడు నేను కూడా అక్కడనే ఉన్నా, నేను కూడా వెళ్ళాను. అసలు ఇష్యూ ఇది ఎక్కడ జరిగిందంటే, మన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు రాజమౌళి గారు అక్కడికి ఆ, కోట శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చిండు. ఆ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అతను కోట శ్రీనివాసరావు గారు మ్యాక్సిమం 750 సినిమాలలో నటించిండు. అటు రాజకీయాలలో మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే చాలామంది వచ్చిర్రు. ఏపీ సీఎం వచ్చిండు, మన తెలంగాణ మంత్రులు వచ్చిండ్రు, లెజెండరీ యాక్టర్లు చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చిర్రు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. చాలా పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. అయితే జరిగింది ఏంటి అంటే, వచ్చినప్పుడు రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండు, వాళ్ళ భార్యతో కూడా వచ్చిండు. కోట శ్రీనివాసరావు గారిని నివాళులు అర్పించిండు. వెళ్తున్న సమయంలో ఒక అభిమాని అక్కడ నుంచి, అంటే కోట శ్రీనివాసరావు గారి ఇంటి గేట్ కాడ నుంచి కార్ ఎక్కేంత వరకు సైడ్ నుంచి పోయిండు. పోయేటప్పుడు సెల్ఫీ అడుగుతుండు ఫ్రెండ్స్. సెల్ఫీ అడిగిండు. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, పరామర్శించడానికి వచ్చిండు. అంటే ఒక బాధ దుఃఖంతో ఉన్న సిచ్యువేషన్లో ఈయన సెల్ఫీ అడుగుడు, అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? అది మీరే చెప్పండి. ఏదో సంతోషంగా ఏదో ఫంక్షన్లా సెల్ఫీ అడిగిందంటే అది వేరు. ఆడ ఒకరు చనిపోయినారు, ఆయన నివాళులు అర్పించడానికి వచ్చిండు. చనిపోతే చూడనీకాని వచ్చిండు. ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఇవ్వమంటే ఇట్లా సెల్ఫీ ఎట్లా ఇస్తారు ఫ్రెండ్స్? అందుకే ఆల్రెడీ ఆయన అడుగుతప్పుడే సైడ్లకు ఉన్న జనాలు కూడా అంటున్నారు, ఏ వద్దు వద్దు వద్దని. ఎందుకంటే అది ఎంజాయ్ చేసే విషయంలో సెల్ఫీస్ అది వేరు. కానీ బాధపడుతున్న సిచ్యువేషన్లో సెల్ఫీ అడగడం, అసలు ఇతనికి బుర్ర ఉన్నదా లేదా అని మనకైతే అర్థమవుతలేదు. ఆ టైంలో ఎవ్వరు కూడా సెల్ఫీ అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి నివాళులు అర్పించి భరోసా ఇచ్చడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి అభిమాన్స్ అయినా, ఎంత అభిమాని అయినా సరే సెల్ఫీ అడుగుడు మాత్రం అది 100% రాంగ్ ఫ్రెండ్స్. కావాలంటే నేను కింద ఒక వీడియో ఇస్తాను, చూడండి. అసలు జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగింది ఏందో చూసి మీరే కామెంట్ చేయండి. దీనికి రాజమౌళి గారిని హైలైట్ చేసి ఫ్యాన్స్ మీద ఇట్లా అగ్రహము, కోపం చేస్తుండు, అవి మనడు ఇలాంటి థంబ్నెయిల్ పెట్టి వీడియోలు తీసుడు, ఇదంతా తప్పు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంజాయ్ విషయం, ఏదైనా ఫంక్షన్లకు అలాంటివి పోయినప్పుడు సెల్ఫీ ఆడు అది వేరు. కానీ అదే కానీ దుఃఖం ఉన్నది, బాధ, అక్కడ చనిపోతే నివాళులు అర్పించడానికి పోయిండు, అలాంటి సిచ్యువేషన్లో సెల్ఫీలు అడుగుడు కరెక్ట్ కానే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.